హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఇవాల్టి వీడియో వచ్చేసి చికెన్ కర్రీ ప్రిపరేషన్ అనమాట, సండే స్పెషల్. సో ఇది లాస్ట్ సండే అనమాట ఈ వ్లాగ్ వచ్చేసి. సో లాస్ట్ సండే మేము చికెన్ కర్రీ అండ్ ఈవినింగ్ వరకు ఏం చేసాము అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చికెన్ కర్రీ కోసం ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకున్నాను ఒక పక్కన. అండ్ ఇంకోవైపు అయితే చికెన్ని నీట్గా క్లీన్ చేసుకొని అయితే పక్కన పెట్టుకున్నాను. అండ్ చికెన్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండాలి కాబట్టి అల్లము చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ ఎల్లిపాయలు కూడా రెడీగా పెట్టుకున్నాను అనమాట వలుచుకొని. సో అది మిక్సీ పట్టుకోవాలి. ఎవ్రీ టైం మనం చికెన్ చేస్తున్నప్పుడు అల్లం పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టుకుంటేనే మనకి చికెన్లో టేస్ట్ అనేది వస్తుంది. సో నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టుకుంటాను అన్నమాట. ఇంకా చికెన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, యాలకులు, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క అవన్నీ వేసేసి తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా అందులో వేసేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చికెన్ పీసెస్ ఇలా క్లీన్ చేసి రెడీగా పెట్టుకున్నాను కదా, అవి కూడా అందులో వేసేస్తున్నాను అన్నమాట. సో అవి కూడా అందులో వేసేసి కొంచెం మగ్గనివ్వాలి. వాటిని ఆయిల్ సపరేట్ అయినంత వరకు కొంచెం కుక్ చేసుకున్న తర్వాత సో ప్రాసెస్ అనేది నేను చూపిస్తూ ఉంటాను. సో మేమైతే ఆ రోజు సండే రోజు మేము మూవీకి వెళ్ళామన్నమాట. యాక్చువల్గా ఇది పెద్ద మూవీకి వెళ్ళాము. అది వెళ్దామని ఇంకా ఈవినింగ్ లంచ్ ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి రెడీ అయి వెళ్ళిపోయామన్నమాట. సో నా మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో రీసెంట్గా మనకి 2 మూవీస్ అయితే వచ్చాయి. ఒకటి పెద్ద, ఇంకొకటి మా ఇంటి బంగారం అన్నమాట. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఏ సినిమా చూశారు, మీకు ఏ సినిమా బాగా నచ్చింది అనేది మన కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేనైతే 2 మూవీస్ చూశాను. 2 మూవీస్ నాకు బాగా నచ్చాయి. ఇంకా పెద్ద మూవీ వచ్చేసి లెంత్ చాలా ఎక్కువ ఉందన్నమాట. మేము 4:30కి వెళ్తే ఇంటికి వచ్చేసరికి 8 o'clock అయిందనమాట. సో ఇక్కడ ఏంటి అంటే చికెన్ కర్రీలో టొమాటో పేస్ట్ వేస్తే మనకి గ్రేవీ అనేది బాగా థిక్గా వస్తుంది అని చెప్పేసి గ్రేవీ కోసం ఇక్కడ టొమాటోస్ మిక్సీ పట్టి కొంచెం వేసేసాను అనమాట. సో టొమాటో పేస్ట్తో పాటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను. తర్వాత ఉప్పు, కారం మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్, ఉప్పు, అది సాల్ట్, కారం వేసేసి మనకి నాన్ వెజ్లో కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది ఉంటుంది, లేకపోతే మనకి స్మెల్ వస్తుందన్నమాట. అందుకని 2 తగినట్టుగా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని అది కొంచెం కుక్ అవ్వనివ్వాలన్నమాట. ఇంకా మూవీ విషయానికి వస్తే మూవీ రీసెంట్గా పెద్ద మూవీలో ఒక 10 minutes యాడ్ చేశారనమాట మూవీని. సో అది యాడ్ చేసిన తర్వాత వెళ్ళామన్నమాట మేము సినిమాకి. ఇంకా లులు మాల్కి వెళ్ళాము హైదరాబాద్లో. అక్కడ ఇంకా రామ్ చరణ్ క్యారెక్టర్ వచ్చేసి అసలు చాలా బాగుందన్నమాట. రంగస్థలం తర్వాత అంత బాడీ మెయింటైన్ చేయడం కానీ, అసలు ఆ బాడీలో ఇంకా చేంజెస్ కానీ, యాక్షన్ కానీ, సాంగ్స్ కానీ అన్నీ బాగున్నాయి. హీరోయిన్ క్యారెక్టర్ వచ్చేసి కొంచెం తక్కువగానే ఉంటుంది, మొత్తం హీరోనే కనిపిస్తాడనమాట. తర్వాత జగపతి బాబు గారి క్యారెక్టర్ కొంచెం బాగుంటుంది, కొద్దిసేపు ఉంటాడనమాట. తన క్యారెక్టర్ బాగుంటుంది. ఇంకా మనకి మొత్తం రామ్ చరణే కనిపిస్తాడనమాట. సో గేమ్స్ గురించి
చాలా యాక్షన్ అయితే అసలు బాగుంది. ఇంకా సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి కంపల్సరీగా చూసేయండి. సో మా ఇంటి బంగారం సినిమా కూడా చూసేసామన్నమాట మేము. ఆ సినిమా కూడా చాలా బాగుంది. సో చాలా న్యాచురల్గా అనిపించింది అనమాట. ఈ మధ్య కాలంలో అట్లాంటి మూవీస్ రావడం చాలా తక్కువ. మన ఇంట్లో మన చుట్టుపక్కల వాళ్ళ మన పల్లెటూళ్ళల్లో అట్లా 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 కనిపిస్తుంది అనమాట. సో ఇంకా అందులో యాక్షన్ కూడా చాలా బాగుంది. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. ఇక్కడ కర్రీ ప్రాసెస్ అయితే అంతా అయిపోయింది ఆల్మోస్ట్. కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ మంచిగా కొంచెం థిక్గా రావడానికి ధనియాల పొడి, కొన్ని పౌడర్స్ అయితే యాడ్ చేశాను అనమాట. కొంచెం కొబ్బరి పొడి కూడా యాడ్ చేశాను గ్రేవీ కోసం. సో ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో సో చాలా డేస్ అయితే అయిపోయింది వీడియోస్ అప్లోడ్ చేయక, అస్సలు కుదరడం లేదనమాట వీడియోస్ అప్లోడ్ చేయడానికి కూడా. ఇంకా వీక్లీ వన్స్ వీడియో పెట్టడానికైతే ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా మీలో ఎంతమంది సినిమా చూడలేదో వెళ్ళి చూడండి. అండ్ సో ఇక్కడైతే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది, తినేసాము. ఇంకా మేమైతే మూవీకి రెడీ అయి వెళ్ళిపోయామన్నమాట. అక్కడ కొంచెం మేము ఎర్లీగానే వెళ్ళాము, 4కి అలా వెళ్ళామన్నమాట. 4:30కి మూవీ స్టార్ట్ అయింది, 4కి వెళ్ళాము. ఇంకా హాఫ్ అన్ అవర్ అక్కడ వెయిట్ చేసి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని ఇంకా లోపలికైతే వెళ్ళిపోయామన్నమాట. థియేటర్ మొత్తం నిండిపోయింది అసలు. ఇంకా రే రే రారా సాంగ్ వచ్చినప్పుడు మా పిల్లలు అయితే ఫుల్గా డ్యాన్స్ వేశారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.